విజయ్కు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. మమ్మీ, నువ్వు జస్టిస్ వి. బ్రహ్మ మనుషులకు తలరాత రాస్తాడు, నువ్వు కోర్టులో దోషులకు తలరాత ఈ పెన్తో రాయాలి. జస్టిస్ జానకీదేవి, పెన్ను పాళి విరిచేశావంటే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం కన్న కొడుకు ఉరిశిక్ష విధించావన్నమాట. కన్న కొడుకే ఉరిశిక్ష రాస్తుంటే కళ్ళు చెమచ్చలేదా? గుండె స్పందించలేదా? స్వార్థంతో తీర్పు మార్చి రాయాలని అనిపించలేదా? తప్పు చేసిన కన్న కొడుకుని ఉరికమ్మ వెక్కించి కన్నీళ్లు పెడతాను గాని ధర్మదేవత చేత కన్నీళ్లు పెట్టించే న్యాయమూర్తిని కాను. న్యాయమూర్తివా? నిర్దోషి అయిన కన్న కొడుకే ఉరిశిక్ష రాసిన నువ్వు న్యాయమూర్తివా? ఏమిటి నువ్వు మాట్లాడేది? న్యాయస్థానం ముందు నీ కొడుకును దోషిగా నిలబెట్టింది నేనే. మళ్ళీ నీ కొడుకుని నిర్దోషిగా నిరూపించగల శక్తి సామర్థ్యాలున్న వాడిని కూడా నేనే. కానీ ఒక్క షరతు. ఏమిటది? నాకు మిగిలిన ఒక్కగానొక్క తమ్ముడిని చంపుతానని అగ్గిరాముడు శపథం చేశాడు. ఆ గడువు ఈ రోజుతో తీరిపోతుంది. నీ కొడుకు నిర్దోషి అని నిరూపించే సాక్ష్యాధారాలు నీ ముందుంచుతాను. మరి నా తమ్ముడిని కాపాడతావు? తెల్లారక ముందే, నీ టేబుల్ మీద ఉన్న జడ్జిమెంట్ కాగితాలు కోర్టు టేబుల్ మీదకి రాకముందే నువ్వు వెళ్ళి అగ్గిరాముడిని కలుసుకోవాలి. దోషైన నీ తమ్ముడిని కాపాడడానికి నే రాయబారం వెళ్ళాలా? 100 మంది దోషులు తప్పించుకోవచ్చు గాని ఒక నిర్దోషికి శిక్ష పడకూడదన్న సూత్రం మీ న్యాయస్థానానికి తారక మంత్రం లాంటిది కదా. శిక్ష పడ్డ నిర్దోషి నీ కొడుకనుకో, శిక్ష తప్పించుకున్న 100 మందిలో నా తమ్ముని చేర్చు. నీ కొడుకు నీకు కావాలన్నా, నా తమ్ముడు నాకు దక్కాలన్నా ఈ ఒక్క రాత్రే గడువుంది. అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిన ఈ దేశంలో మరో గంటలో అర్ధరాత్రి అవుతుంది. నీ కొడుక్కి నా తమ్ముడికి స్వతంత్రం వస్తుందో రాదో నువ్వే తేల్చాలి. చెప్పక్కర్లేదు మీ సమస్య. మీ కన్న బిడ్డ ఉరితాటికి 10 గజాల దూరంలో, వల్లకాటికి 100 గజాల దూరంలోకి వచ్చేశాడు. వాడిని కాపాడమని అడగటానికి వచ్చారు. విజయ్ హద్దుకుడు కాదు. మీ నెత్తురు పంచుకున్నాడు గనుకనా వాణ్ణి హత్య కేసులో ఇరికించారు. ఇది మాతృ హృదయం చెబుతుందా? నా చుట్టూ ఉన్న చట్టం, నా కోర్టులో వినపడ్డ సాక్ష్యాలు విజయ్ దోషి అని ఘోషిస్తున్నాయి. కలం మీ చేతిలో ఉంది. తీర్పు చెప్పే అధికారం ప్రభుత్వం మీకిచ్చింది. రాసుకోలేకపోయారా నిర్దోషి అని? ఆ అన్యాయం చేయగలిగిన దాన్నే అయితే న్యాయం చేయమని నేను అడగటానికి వచ్చేదాన్ని కాదు. నేను న్యాయం చేస్తానా? ప్యారలల్ కోర్టు నడపడం అక్రమమని నిందించి నిలబెట్టి శిక్ష విధించారే. మీ సొంత కొడుకు విషయం దగ్గరకు వచ్చేసరికి రూల్స్ గాలిలోకి ఎగిరిపోయాయా, కటిలో తగలబడిపోయాయా? వాడు నిర్దోషని సర్పభూషణ్ రావే చెప్పాడు. నీ కోర్టులో శశిభూషణ్ రావుని చంపనని నువ్వు ప్రమాణం చేస్తే ఆ కోర్టులో విజయ్ బయటకు వచ్చే ఆధారాలు ఇస్తానని చెప్పాడు. బాధితులకే గాని నేరస్తులకు ఇక్కడ న్యాయం దొరకదు. నేను నేరస్తురాల్ని కాదు. నేరస్తురాలివి కాదా? కానీ కాటిలో బిడ్డను పారేయడం నేరం కాదా? అందరూ ఉన్నవాణ్ణి అనాథన చేయడం నేరం కాదా? నీతి తప్పిన మనిషి న్యాయపీఠం మీద న్యాయమూర్తిగా కూర్చోవడం నేరం కాదా? రాము, వద్దు, నన్ను రెచ్చగొట్టద్దు. రుద్రభూమిలో న్యాయాన్ని భద్రంగా చూస్తున్న నన్ను కర్కోటకుడిని చెయ్యొద్దు. వెళ్ళండి, దయచేసి వెళ్ళిపోండి. రాము, ఏ గతాన్ని నా సమాధిలో కలిపేసుకుంటానని ప్రమాణం చేశాను, ఆ కథను నీకు చెప్తాను. విజయ్ సమాధి కళ్ళతో చూడలేను గనుక మనసు నిప్పుతాను. నేను నీతి తప్పలేదు బాబు. నీతి కోసమే కట్టుబడి నిన్ను దూరం చేసుకున్నాను.
నా భర్త డాక్టర్గా, నేను లాయర్గా ప్రాక్టీస్ చేస్తుండేవాళ్ళం. నేను తొలి కాన్పుకి పుట్టింటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి గుమ్మంలో నాకు స్వాగతం చెప్పింది నా భర్త కాదు. నీకు పెళ్ళైందని, నీ భార్య పుట్టింటికి వెళ్ళిందని చెప్పకుండా నన్నెందుకు మోసం చేశావు? ఇప్పుడు ఈ బిడ్డను ఏం చేయమంటావు? సరోజ, తెలియని క్షణికావేశంలో తప్పు జరిగిపోయింది. ఆ రోజే నీకు నిజం చెప్తే నువ్వేదైనా అఘాయిత్యం చేసుకుంటావేమో అని చెప్పలేకపోయాను. నాకు ఇంకో ఆడదాంతో సంబంధం ఉందని తెలిస్తే నా భార్య తట్టుకోలేదు. నీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను, దయచేసి ఇక్కడికి వెళ్ళిపో. నేను పేదదాన్ని కావచ్చు, కానీ మానాభిమానాలు లేని దాన్ని కాదు. నీ భార్య వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నీ సంగతి అటో ఇటో తేలుస్తాను. నువ్వు తేల్చుకోవాల్సిందేం లేదమ్మా, నేనే తేల్చుకున్నాను. ఈ ఇంటి గుమ్మం దాటి రాకూడదని. జానకి, మీరు మాట్లాడకండి. ఈ సమస్య మా ఇద్దరిది. చూడమ్మా, లా చదివిన నేను అన్యాయమైన ఆడవాళ్ల కోసం ఎన్నో కేసులు వాదించాను. కానీ నీ కేసు వాదించకుండానే గెలిపిస్తున్నాను. ఈ రోజు నుంచి మీరిద్దరే నిజమైన భార్యాభర్తలు. ఆగండి. మీ లాయర్ తెలివితేటలతో ఏం చేయగలరో కూడా నేను చెప్పగలను. ఇక్కడ నోటితో అవునంటారు, రేపు నోటీస్తో గుమ్మ నుంచి బయటికి పొమ్మంటారు. నాకు కావాల్సింది నా సుఖం కాదు, నా బిడ్డ క్షేమం. నీ బిడ్డ క్షేమం కోసం ఏం చేయాలి? నా బిడ్డ ఈ ఇంటి బిడ్డగా, ఆయన కొడుగ్గా పెరగాలి. మీ బిడ్డ నా దగ్గర పెరగాలి. సరోజ, నువ్వు మనిషివా రాక్షసివా? అనాథ బిడ్డకు తల్లిని, మరో కర్ణుని కన్న కుంతిని. నేను కోర్టుకు వెళ్లకుండా ఈ ఇంటి పరువు దక్కాలంటే, నా బిడ్డ పతిత బిడ్డగా పెరగకుండా ఉండాలి అంటే, నా బిడ్డ ఆవిడ కొడుగ్గా ఇక్కడే పెరగాలి. నీ కోరిక నేను తీరుస్తాను. నీకిచ్చిన మాట కోసం నా పేగు తెంచి నీ చేతిలో పెడుతున్నాను. ఈ రోజు నుంచి ఇంటి గోత్రం నీ బిడ్డకిస్తున్నాను. జానకి, నా కన్న బిడ్డ అనాథ, నీ బిడ్డే ఇంటి వారసుడు. తీసుకోమ్మా. ఈ నిజాన్ని ఎవరికీ చెప్పనని నాకు ప్రమాణం చేయండి. జానకి, ప్లీజ్, నేను చేసిన పాపం నీకు శాపం కాకూడదు. కన్న బిడ్డకు దూరమై నువ్వు పడే మానసిక వేదన చూస్తూ నిత్యం కుమిలిపోయే కంటే కన్ను మూయడం మంచిది. జానకి, ప్లీజ్, నడవకు. రక్తపు మడుగులో పడిన భర్తను రక్తం ధారపోసి కాపాడుకోగలిగాను, కానీ మతి తప్పిన ఆయన్ని తిరిగి ఈ లోకంలోకి తీసుకురాలేకపోయాను. నా నోటితో విజయ్ నా బిడ్డ కాడు అని చెబితే వాడు కూడా నాకు దక్కడు. అందుకే నువ్వు నిలదీసినా, విజయ్ ప్రశ్నించిన ఈ కథ చెప్పలేకపోయాను రాము. ఆ సరోజ జీవితంలో కనిపిస్తే ప్రాధేయపడైనా ఈ నిజాన్ని నీకు చెప్పించాలనుకున్నాను. కానీ ఆమె ఏమైందో, ఎందుకు నిన్ను ఈ శ్మశానంలో విడిచి వెళ్ళిందో నాకు అర్థం కావడం లేదు. అమ్మా జానకమ్మ, నీ బిడ్డను నాకు అప్పచెప్పి సరోజ ఈ వల్ల గట్లోనే బురదైపోయిందమ్మా. సరోజ ఎవరో కాదమ్మా, నా కన్న కూతురు. ఆ రోజు మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తుంటే ఊపిరితో ఉండగా నేను చూశాను. జరిగిన కథ చెప్పి ఈ బిడ్డను జాగ్రత్తగా పెంచమని కన్ను మూసిందమ్మా. సరోజకి ఇచ్చిన మాట తప్పకుండా
నీ బిడ్డను నా బిడ్డగా పెంచానమ్మా. రాముణ్ణి నా నుంచి తీసుకుపోతావేమోననే భయం చేత ఆ రాత్రి నిన్ను అనరాని మాటలు అన్నానమ్మా. నన్ను క్షమించమ్మా. రాము, నీకు నా ఒళ్ళో పెరిగే అవకాశం కల్పించలేదు, కోరు ముద్దలు తినిపించలేదు. ఎందుకు సాయం చేయాలని నువ్వు ప్రశ్నిస్తే నా దగ్గర ఒక్కటే సమాధానం ఉంది. ఎందరో అనాథులకు సాయం చేశావు, ఆ అనాథల్లో ఒక్కదానిగా భావించి సాయం చేయి. ఇన్నాళ్ళు నిన్ను అమ్మా అని పిలవటానికి సిగ్గుపడ్డాను, కానీ ఇప్పుడు పిలవలేకపోతున్నందుకు బాధపడుతున్నాను. ఆ బ్రహ్మదేవుడు నీ కడుపును పుట్టే అదృష్టాన్ని ఇచ్చాడే గాని అమ్మా అని పిలిచే భాగ్యాన్ని ఇవ్వలేదు. ఏ బిడ్డ కోసం కన్న బిడ్డను త్యాగం చేసి నువ్వు చరిత్ర సృష్టించావో ఆ బిడ్డను కాపాడి జన్మను చరితార్థం చేస్తాను. నా శ్మశాన కోర్టులో పడే శిక్షను నీ కోర్టులో పడేలా చేస్తాను. సర్పం ఏ పొట్టలో దాక్కుందిరా? నాకు తెలీదు. నిజం చెప్పకపోయావా నీ తల పగిలిపోతుంది. చెప్పు.